బ్రేకింగ్ న్యూస్ తెలంగాణలో ఆర్టీసీలో సమ్మె సైరన్ మోగుతోంది. సమ్మెపై తగ్గేది లేదని ఆర్టీసీ జేఏసీ చైర్మన్ వెంకన్న ప్రకటించారు. ఎల్లుండి సంపూర్ణ సమ్మెకు దిగుతామని స్పష్టం చేశారు. ఆయన మంత్రులు ఎమ్మెల్యేల ఇళ్లను దిగ్బంధిస్తామని హెచ్చరించారు. ఇక సమ్మెకు సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి వెంకట్ అందిస్తారు. వెంకట్, చెప్పండి, ప్రెజెంట్ అక్కడ అప్డేట్స్ ఏంటి? టీజీఎస్ఆర్టీసీలో ఎల్లుండి నుంచి సమ్మె సైరన్ మోగబోతుంది. చాలా స్పష్టంగా ఎల్లుండి నుంచి మొదటి బస్సు నుంచే సమ్మెకి దిగబోతున్నాం, ఆర్టీసీ కార్మికులు ఎవరు విధులకు రావద్దండి అంటూ కూడా ఇప్పటికే జేఏసీ ప్రకటన చేసింది. కానీ కొన్ని సంఘాలు మాత్రం సమ్మెకి వ్యతిరేకంగా కొన్ని సంఘాలు పనిచేస్తూ ఉన్నాయి. సమ్మె కాదు, సమస్యను పరిష్కరించుకోవడానికి ముందుకు రావాలనేది కొన్ని సంఘాలు ఉన్నాయి. ఇక మనతో పాటు జేఏసీ వైస్ చైర్మన్ థామస్ రెడ్డి గారు ఉన్నారు. అన్న, ఏంటి సమ్మెకు దిగడానికి ఇప్పుడు ఎందుకు సమ్మెకి దిగబోతున్నారు? కొన్ని సంఘాలు ఏమో వ్యతిరేకిస్తున్నాయి, మీరు సమ్మె అంటున్నారు. ఏం జరగబోతుంది ఆర్టీసీ? ఇవాళ ఐక్యంగా మేమంతా కూడా 7 సంఘాలం మేము సమ్మె నోటీస్ ఇచ్చినాం. 3 మాసాలైంది సమ్మె నోటీస్ ఇచ్చి. జటిలమైన సమస్యలు ఉన్నాయి. ఇవన్నీ కూడా గతం నుంచి కార్మికులకి నిర్బంధంలో డ్యూటీలు 16 గంటలు 18 గంటల డ్యూటీలు, ఎంటీడబ్ల్యూ యాక్ట్ లేకపోవడము, రిక్రూట్మెంట్ లేకపోవడము, పదోన్నతులు లేకపోవడము, ఇవన్నీ కూడా 16,000 మంది రిటైర్డ్ అయిపోయినా కానీ వాళ్ళ ప్లేస్లో ఒక్కరిని కూడా లేకుండా ఉన్న వాళ్ళతోటి పరివారం పెట్టడం వల్ల అటాన్మరణాలు జరుగుతూ ఉన్నాయి, శ్రమదోపిడి జరుగుతూ ఉన్నది. ఒక్క డ్రైవరు 520 కిలోమీటర్ల నుంచి 650 కిలోమీటర్లు రోజు చేయాలంటే అది ఎక్కడ ప్రపంచంలో లేదు. ఆ విధంగా రోజు చేయాలి, డబుల్ డ్యూటీ చేయాలి, ఆఫ్ క్యాన్సర్లో చేయాలి, లేకపోతే నిర్బంధంలో పెట్టి చేపిస్తూ ఉన్నారు. కాబట్టి చాలా ఆందోళన కార్మికులు ఉన్నారు. రెండోది ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి. మా సంక్షేమ పథకాలకు సంబంధించిన డబ్బులన్నీ కూడా వేలాది కోట్లు వాళ్ళ వాడుకు, సిసిఎస్కు 1000 కోట్లు, ఎస్బిటి ఎస్ఆర్బిసి ఒక 1000 కోట్లు, పిఎఫ్ ఒక 1000 కోట్లు, ఇంకా మిగతాయి వాడుకున్నారు. రిటైర్డ్ అయిన కార్మికులకు 2022 ఏప్రిల్ నుంచి దాదాపు 14,000 మందికి 16,000 మందికి రావాల్సిన లాస్ట్ సాలరీ సెటిల్మెంట్ రాలేదు. కోట్లాది రూపాయలు అక్కడ పెండింగ్ ఉన్నాయి. ఇలా రిటైర్డ్ అయ్యే వాళ్ళకు కూడా సకాలంలో ఇచ్చే పరిస్థితి లేదు. ఇవన్నీ ఆందోళనకరంగా ఉన్నాయి. కాబట్టే మేము సమ్మె నోటీస్ ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చింది. ప్రభుత్వం చాలా స్పష్టంగా చెప్తుంది, చర్చలకు రావాలి, ఎప్పుడు కూడా తెరిచే ఉంటాయి డోర్లు అని చెప్తా ఉంది. గత ప్రభుత్వం వల్ల సంక్షేమం మొత్తం విధ్వంసం జరిగింది, అప్పుల పాలైంది రాష్ట్రము, రూపాయి అప్పు పుట్టట్లేదు. కార్మికులు సంయమనం పాటించాలి, ఏదైనా కూడా ఒక్క రూపాయి వచ్చినా కూడా మీ చేతిలోనే పెడతా, మీరే నడపండి ఆర్టీసీ సంస్థ అనేది చాలా స్పష్టంగా చెప్తుంది. కానీ మీరు సమ్మెకు ఎందుకు వెళ్తున్నారు అనేది ఇప్పుడు చర్చ. ఇవాళ వీళ్ళు అధికారంలోకి వచ్చే ముందు ఆ ప్రభుత్వం ఆర్టీసీ వాళ్ళకి ఇచ్చిన మాట తప్పింది కాబట్టి మేము చేస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో పేజీ నెంబర్ 14లో 6 అంశాలు పెట్టారు. నెంబర్ 1 ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేస్తాం. నెంబర్ 2 ఆర్టీసీ ఉద్యోగుల బకాయిలన్నీ కూడా ఇస్తాం. నెంబర్ 3 ఆర్టీసీ ఉద్యోగుల 21 పే స్కేల్ని ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా చేసి అన్ని వసతులు ఇస్తాం. అట్లాగే ఆర్టీసీ ఉద్యోగులకి మేము కొత్త బస్సులు కొని ఆర్టీసీని ఆధునీకరిస్తాం, యూనియన్లు ఇస్తాం అని చెప్పి వాగ్దానం చేసిండ్రా లేదా ఈ ప్రభుత్వం? మరి ఎన్నికలు మేము చాలా చూస్తున్నాం. రాజకీయాలకు అతీతంగా నేను మాట్లాడుతున్నా. ఏ ప్రభుత్వాలైనా వచ్చే ముందు ఒక మాట మాట్లాడతారు, వచ్చిన తర్వాత ఒక మాట మాట్లాడతారు. మీరు అధికారంలోకి వచ్చేప్పుడు వచ్చిండ్రు, అన్ని మేనిఫెస్టోలో పెట్టిండ్రు, మిగతా ఎన్నో పథకాలు మీరైతే రోజు ఇస్తున్నారు కదా. ఆర్టీసీ అత్యంత ప్రాధాన్యత గలది, ప్రజా రవాణాకి ఇవ్వాలి. ప్రభుత్వ రంగ సంస్థలు ఎప్పుడు కూడా లాభాల్లో ఉండవు. ఆర్టీసీకి ఎప్పుడైనా ప్రభుత్వ రంగ సంస్థలకు పెట్టుబడి ప్రభుత్వాలే పెట్టాల్సిన పరిస్థితి ఉంది. ఇవాళ 1,00,000 కోట్ల అప్పుల్లో ఏదుంది? ట్రాన్స్కో, జెన్కో ఉంది, సింగరేన్ ఉంది. ఎల్లుండి నుంచి ప్రభుత్వంతో చర్చలకు వెళ్తారా, సమ్మెకు దిగుతారా? క్లారిటీ. మేము సమ్మె చేయాలనే సంకల్పం కాదు, మమ్మల్ని బలవంతంగా సమ్మె చేయాలని విచ్ఛిన్నకారులను పిలిచి కూర్చోబెట్టుకొని మన సంఘాలకు సంబంధం లేని వాళ్ళని కూర్చోబెట్టుకొని మాట్లాడుతూ ఉన్నారు. యాజమాన్యం చెప్పినట్టు వాళ్ళు వింటా ఉన్నారు. అది సరైంది కాదు. మీరు మమ్మల్ని పిలవండి, మాకు భేషజాలాలు లేవు, ప్రభుత్వం మీద గౌరవం ఉంది. కూర్చోబెట్టి సమస్యల్ని, యాజమాన్యాన్ని, యూనియన్లని మీరు పిలవాలి. కానీ 6వ తారీఖు 5వ తారీఖు అందుబాటులో ఉంటే రావాలి పోవాలంటే మేము ఇలా వట్టిగా ఏదో ఫ్రెండ్లీగా వచ్చేవాళ్ళం గాను. దీనికి ఒక రూల్ అనేది ఉంటుంది ట్రేడ్ యూనియన్కి. ఆ ప్రకారంగా యాజమాన్యాన్ని, యూనియన్లను పిలవండి, కూర్చోబెట్టండి, అగ్రిమెంట్ చేయండి మీ సమక్షంలో. దాంట్లో ఏదన్నా ఇబ్బందులు వస్తే తప్పకుండా వాళ్ళకి ఇబ్బందులు ఉంటే ఏదన్నా చెప్తే వినడానికి జేఏసీ సిద్ధంగా ఉంటుంది, లేకపోతే సమ్మె తప్పదు.
ఇది ఖచ్చితంగా యాజమాన్యం ఆర్టీసీ యాజమాన్యం చెబుతున్నట్టుగా ప్రభుత్వం వింటుంది. యాజమాన్యం మొత్తం కూడా ఎప్పుడైతే సజ్జనారు ఆర్టీసీకి వచ్చిన తర్వాత ఆర్టీసీ కార్మికులు చాలా ఇబ్బందులు పడుతున్నారు, పని భారం పెరుగుతూ ఉంది, చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. యాజమాన్యం చెప్పినట్టు ప్రభుత్వం వింటుంది. అది కాకుండా యాజమాన్యం చెప్పినట్టు కాకుండా కార్మికులను చర్చలకు పిలవండి, ఖచ్చితంగా దీని మీద సమస్యలు పరిష్కరించుకోవడానికి ముందుకు రావాలి అనేది కూడా జేఏసీ నేతలు అయితే డిమాండ్ చేస్తున్నారు. రేపులోగా ప్రభుత్వము చర్చలు పిలవకపోతే ఎల్లుండి ఖచ్చితంగా ఇప్పటికే ప్రకటన చేసింది సమ్మెకు దిగుతామని చెప్పి. రైట్, థ్యాంక్ యూ వెంకట్.